వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మీ రోజా. టుడే స్టోరీ బోర్డ్. అన్నమలై ఇప్పుడు ఈ పేరు ఒక ట్రెండింగ్ రాజకీయం అంటే ఇది అని తమిళ తంబిలకు రుచి చూపిస్తున్నాడు ఆ నాయకుడు. రాజకీయాల్లో ఎలా ఎదగాలి కాదు, ఎలా మెదగాలో కూడా తెలియాలి, అప్పుడే నిలదొక్కుంటారు. 2021లో అప్పుడే అన్నమలై ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. అప్పుడే మోదీ తమిళనాడు పర్యటనకి వస్తే కనీసం దగ్గర నుంచి చూసే అవకాశం కూడా రాలేదు. మోదీ ఉన్న వేదిక ఎక్కే అవకాశం అస్సలే రాలేదు. మోడీ ఉన్న వేదికపై 20 మంది తమిళనాడు సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళు 30 ఏళ్లుగా అక్కడ పార్టీని నడిపిస్తూ కనీసం 2% ఓట్లకు కూడా తీసుకెళ్లలేని వారు. అన్నమలైని కనీసం వేదిక మీద ఉండే అంత అర్హత కలిగిన వ్యక్తిగా కూడా వాళ్ళు అసలు చూడనే లేదు. కానీ గొప్ప వ్యక్తిత్వం కలిగిన అన్నమలై ఎక్కడ ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు, లేదా గొడవ కూడా చేయలేదు. ఒక మినీ ట్రక్కును తీసుకొని చేతిలో మైకు పెట్టుకొని ఇక స్టేడియం చుట్టూ తిరుగుతూ సభకి వచ్చిన వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఒక బూత్ స్థాయి వర్కర్ లాగా పనిచేశాడు. బీజేపీ కోసం ఏకంగా ఐపీఎస్ పదవిని వదిలిపెట్టాను, నాకు తగిన గుర్తింపు లేదే అని ఆయన బాధపడలేదు. కనీసం వేదిక మీదకి పిలవలేదు అని ఫీల్ కూడా అవ్వలేదు. ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయలేదు. మోడీతో వేదిక మీద ఒక్క ఫోటోలోనైనా కనిపించాలి, చౌకబారు మైలేజీ కొట్టేయాలని అస్సలు ప్రయత్నించలేదు. బదులుగా అతను తన పని చేసుకుంటూ ఎప్పటికైనా తమిళనాడులో బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పని చేయాలి అని నిర్దేశించుకున్నాడు. ఆ దిశగానే పనిచేయడం ప్రారంభించాడు. ఏ వేదిక మీద అయితే తనకి చోటు దక్కలేదో ఇవాళ అదే వేదిక మీద శబాష్ అన్నమలై అని మోదీ చేత భుజం తట్టించుకున్న నాయకుడు మన అన్నమలై. నిజమైన కర్మయోగులు ఎప్పుడు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. వారు సాధించాల్సిన లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉంటారు. కీర్తి ప్రతిష్టల కోసం ఏనాడూ పనిచేయరు. ఇక పదవుల అధికారం కోసం ఎప్పుడూ పని చేయకూడదు. నిస్వార్థంగా పనిచేస్తే ప్రజలు ఏదో ఒకరోజు మనల్ని గెలిపిస్తే చిరస్థాయిగా వాళ్ళ గుండెలో ఉండిపోతాము అనేసి అన్నమలై నిరూపించాడు.